హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆడవాళ్ళ ఇంట్లోనే చేసే బిజినెస్ ఐడియాస్ గురించి నేనైతే ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఆన్లైన్లో మనం బేకింగ్ క్లాసెస్ నేర్చుకొని యూట్యూబ్లో కానీ మంచి బేకింగ్ క్లాసెస్ అయితే మీరే ఇంట్లోనే నేర్చుకొని హ్యాపీగా మీరైతే బేకింగ్ క్లాసెస్ చెప్పచ్చు. అలాగే కేక్స్ తయారు చేసి అమ్ముకోవచ్చు అనమాట. చుట్టుపక్కల వాళ్ళకి హోమ్ మేడ్ కేక్స్ అని చెప్పి మంచి బిజినెస్ అయితే జరుగుతుంది. చిన్నపిల్లలకి చాలామంది బయట ఫుడ్స్ పెట్టరు కాబట్టి సో మీరు కేక్స్ చేయడం వల్ల మంచి బిజినెస్ అయితే ఉంటుందన్నమాట. సో మీ నెట్వర్క్ మీరు ఎంత బిల్డ్ చేసుకోగలిగితే మీ బిజినెస్ అనేది అంత బాగుంటుంది. సో అలాగే బేకింగ్ క్లాసెస్ నేర్చుకోవచ్చు ఈజీగా. మీరైతే ఎలాంటి మనీ పే చేయకుండా ఇంట్లోనే బేకింగ్ క్లాసెస్ నేర్చుకొని ఆ తర్వాత బేకింగ్ క్లాసెస్ కూడా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్. సో ఇందులో మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. సో మీరు దీన్ని బిజినెస్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకుంటారు అంటే శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏదో ఒక రకంగా మీ యూట్యూబ్ ఛానల్ బిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అందరూ చేస్తున్న పని ఇదే అండి. శారీస్ అని జ్యువెలరీస్ అని వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ప్రమోట్ చేసి అమ్ముకుంటూ ఉంటారు. సో అది కూడా మంచి బిజినెస్ ఐడియాసే కదా, మంచి లాభాలు అయితే వస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఇన్కమ్ అయితే మంత్కి ఒకసారే వస్తుంది. అలా బిజినెస్ చేయడం వల్ల రోజు మనీ అయితే వస్తూ ఉంటుంది. చాలా వరకు ఇలా యూట్యూబ్లో మంచి ఫేమ్ అయిన వాళ్ళైతే శారీస్ అని చెప్పి జ్యువెలరీ అని చెప్పి ఫుడ్ మీద కానీ చాలా రకాలుగా అయితే మనీ అయితే సంపాదిస్తూ ఉన్నారు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ బిజినెస్. సో ఆన్లైన్లోనే మీరు శారీస్ పెట్టుకోవడము, లేదంటే మంచి మంచి జ్యువెలరీస్ని ప్రమోట్ చేయడము. సో ఇలాగ యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళకి మీ జ్యువెలరీ కానీ మీ శారీస్ కానీ మీ వస్తువులు కానీ సెండ్ చేస్తే వాళ్ళ హ్యాపీగా మీకైతే ప్రమోషన్స్ చేసిస్తారు. సో మీ బిజినెస్ అనేది ఆన్లైన్లోనే బాగా డెవలప్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ క్లాసెస్ మీరు చెప్పచ్చు, నేర్చుకోవచ్చు, రెండూ చేయొచ్చు అనమాట. సో మీకు స్టిచ్చింగ్ వచ్చు అంటే మీరే క్లాసెస్ చెప్తూ మీరైతే వీడియోస్ చేయొచ్చు. లేదు క్లాసెస్ రాదంటే నేర్చుకొని మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో మీ టాలెంట్ బట్టే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి. నెక్స్ట్ వచ్చేసి మెహందీ డిజైన్స్. సో మీకు రాకపోయినా అన్ని యూట్యూబ్లోనే ఉంటుంది కాబట్టి సో మీరు నేర్చుకొని కూడా ఒక బిజినెస్ లాగైతే మీరు మెహందీ పెట్టడం వల్ల మనీ అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఒక 10 to 20 మెంబర్స్ పెట్టినా చాలు, మీకు మంచి మనీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శారీస్కి పళ్ళు వేయడం. సో ఇంట్లోనే మీరు యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు. అలా పళ్ళు వేయడం నేర్చుకొని మీరైతే చాలామందికి శారీస్కి పళ్ళు వేయడం కూడా మంచి బిజినెస్ లాగే ఉంటుందండి. మంచి మనీ అయితే వస్తూ ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా రెడీ చేసి వాళ్ళకి ఇవ్వడము, సెట్గా నీట్గా థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేసిస్తే వాళ్ళు మంచి మనీ అయితే వస్తుంది. జ్యువెలరీ లాగా కూడా చేస్తారు. సో మన టాలెంట్ ఏంటి అనేది గుర్తుపెట్టుకొని మీరు దాని మీద మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. అప్పుడే మన లైఫ్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఫుడ్ ఐటమ్స్ మంచిగా చేయడం వచ్చు అంటే పికెల్స్ అని ఫుడ్ ఐటమ్స్ ఏ రకమైన స్నాక్స్ చేసినా ఇప్పుడు మంచి బిజినెస్ అయితే జరుగుతూ ఉంది. సో అలాగే పికిల్స్ అని ఫుడ్ ఐటమ్ మీద మీకు మంచి గ్రిప్ ఉంటే సో ఇలా చేసి పెట్టండి, మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శారీస్ అని జ్యువెలరీస్ అని దీన్ని కూడా మీరు ఆన్లైన్లో బిజినెస్ పెట్టారనుకోండి, ఇంట్లోనే మీరు మనీ అయితే సంపాదించుకోవచ్చు. బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. శారీస్ మంచి మంచి శారీస్, ట్రెండీ శారీస్ తీసుకొస్తే ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. సో జ్యువెలరీ మీద కూడా మీరు బిజినెస్ అయితే చేసుకోవచ్చు. మంచి మంచి ట్రెండీ జ్యువెలరీస్ వేరే వాళ్ళకి హోల్సేల్ రేట్కి మీరు ఇచ్చారనుకోండి, మంచి మనీ అయితే మీకు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టైలరింగ్ వచ్చేసి మీరు ప్రతి ఒక్కరికి నేర్పించడము ఆన్లైన్లో ఇలా అలా ఉంటుంది అని చెప్పి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడము, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వచ్చి టైలరింగ్ ఎలా కుట్టాలి అని నేర్పిస్తే అది కూడా ఒక బిజినెస్ లాగానే మీకు మంచి మనీ అయితే జనరేట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ హోమ్ మేడ్ ఐటమ్స్ అనమాట. హోమ్ మేడ్ ఐటమ్స్ని మీరు ఇంట్లోనే చేసుకొని కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఇలాగా చిన్న చిన్న బిజినెస్లు చేసి అమ్మినా కూడా మంచి మనీ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో సేవ్ ద మనీ అండి. సో మీకు ఈ బిజినెస్ ఐడియాస్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.